ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని 20 స్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్నివ్వాలని హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హుస్నాబాద్లో మున్సిపల్ ఎన్నికలకు 1, 2, 3, 12, 13, 14 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో గడప గడపకి వెళ్తూ మహిళలు, చిన్నారులను, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఫిబ్రవరి 11వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. 1వ వార్డులో అనూష సాగర్, 2వ వార్డులో లతా కృష్ణస్వామి, 3వ వార్డులో కొండ రజిత, 12వ వార్డులో కేశినేని రమేష్, 13వ వార్డులో పచ్చిమట్ల శ్రీకాంత్, 14వ వార్డులో దండి లక్ష్మీలను మద్దతుగా ప్రచారం నిర్వహించి వారిని ఓటర్లకు పరిచయం చేస్తూ స్థానికంగా ఉండే నేతలు నిరంతరం మీ సమస్యలలో మీకు అండగా ఉంటారని, మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, హుస్నాబాద్ పట్టణంలో ఈ ఒక్క సంవత్సరమే 500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. హుస్నాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కి 20 స్థానాలు ఇచ్చి తనకి మరింత ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని, 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, హుస్నాబాద్కి ఇంజనీరింగ్ కళాశాల, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకువస్తున్నామన్నారు. మహిళలకు స్వీయ ఉపాధి పెంచుకోవడానికి సెట్విన్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు దగ్గర ఫిషరీస్ మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ నిర్ణయిస్తున్నామని, ప్రతిపాదనలు పంపుతామని వెల్లడించారు. ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా విసిగి వేసారినటువంటి డబుల్ బెడ్రూమ్ స్థానంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం గాని, రేషన్ కార్డుల కొరకు చెప్పుల రేటు తిరిగిన రేషన్ కార్డు రాని పరిస్థితుల్లో రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం ఇవ్వడం గాని, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం గాని, తెలంగాణలో ఉన్న అక్కా చెల్లెలందరూ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేసేటువంటి అవకాశం కలిగడం గాని, వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇవ్వడం గాని, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం గాని, గ్రామీణ ప్రాంత రైతాంగానికి మరి రుణమాఫీతో పాటుగా రైతు భరోసా, రైతు బోనస్లు ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతిపక్షాలు 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు అనేక ఆర్భాటమైన ప్రకటనలు చేసి అమలు చేయక ఈరోజు డైవర్షన్ పార్టీకి చేస్తా ఉన్నారు. సంక్షేమము, అభివృద్ధి, ఆరోగ్యము, విద్య అన్ని కోణాల నుంచి అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, ముఖ్యంగా హుస్నాబాద్ ప్రాంత మున్సిపల్లో ఉన్నటువంటి 20 అభ్యర్థులను స్థానిక శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత అభివృద్ధికి మంత్రిగా తప్పకుండా నా బాధ్యత నెరవేరుస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ పోరాటమే ఆత్మ గౌరవం. తెలంగాణ సకల జనులు పోరాటి సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజలపైననే, తెలంగాణ రాజకీయ నాయకులపైననే, తెలంగాణ అధికారులపైననే, వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం. అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయపరమైన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేది ఉంటుందో వాటిలోకి తొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపత్రం చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య గాని, కుట్రపూరితం గాని ఏమీ లేవు. ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు ఇది
మేము తప్పు చేయలేని నిరూపించుకునే అవకాశం. విచారణ శిక్ష కాదు, విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు మీ నిర్దిష్టత్వాన్ని నిరూపించుకోమని కోరుతాను తప్ప డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదేదో కక్ష సాధింపు ధోరణిగా ప్రచారం చేయడం మానుకోవాలని కోరుతాను.